ఒకటవ పేతురు 2వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుదాం. సో 18వ వచనం చూస్తే, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అంటే దేవునికి అంగీకారమగును అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ ఒక విషయాలను బట్టి, ఈ 2-3 వచనాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరిచే జ్ఞానాన్ని మనం వినాల్సిందిగా మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తెలియపరుస్తున్న వాక్యం ఏంటంటే, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు. ఇది అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు అంటే న్యాయమైన కష్టం, న్యాయమైన శ్రమ ప్రజలకు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పొందుకుంటున్న శ్రమ అన్యాయమైన శ్రమ. అంటే అన్యాయముగా శ్రమ పొందుతున్నారంటే ఎలాంటి శ్రమ అన్యాయంగా మనకి లెక్కించబడుతుంది అని అంటే, ఏదైనా ఒక తప్పు చేయకపోయినా, ఒక పాపము చేయకపోయినా స్టిల్ మనం శ్రమ పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన తప్పిదం ఉండదు, అయినా శ్రమ వస్తుంది. కొన్నిసార్లు మనం పాపం చేయం, అయినా శ్రమ వస్తుంది. అలాంటి శ్రమ, అలాంటి కష్టం అంతా కూడా అన్యాయమైన శ్రమ కిందికి వస్తుంది. సో అందరికీ అర్థమైంది కదా, న్యాయమైన శ్రమ అంటే ఏంటి, న్యాయమైన కష్టం అంటే ఏంటి. మనం చేసిన తప్పును బట్టి, మనం చేసిన పాపమును బట్టి వచ్చే శ్రమ అది న్యాయమైన శ్రమ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు. అన్యాయముగా శ్రమ పొందే వాళ్ళు ఎలా, ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి పాపము చేయకుండా ఉన్నప్పటికీ ఆయన వారికి కష్టం వస్తుంది, ఆయన వారికి శ్రమ వస్తుంది. అలాంటి శ్రమలే అన్యాయమైన శ్రమలు. సో ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి. ఇక రెండవ అక్షరం తెలియపరుస్తున్నాడు. మొదటిగా ఏంటంటే అన్యాయముగా శ్రమ పడుచు, రెండవది ఏంటంటే దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి. సో దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉండటం అంటే ఏంటి, దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండటం అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన మనసు ఏ విధంగా ఉందో దాన్ని గూర్చి మనం తెలుసుకొని ఆ విధంగానే ఉండేటట్టు ప్రయత్నం చేయటమే దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉండటం. ఎవరైతే దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి ఉంటారో దుఃఖము సహించిన ఎడల అది హితమగును. హితమగును అని అంటే దేవునికి అంగీకారం అవుతుంది. సో ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు దేవుడు అంగీకారముగా పిలుస్తూ ఉంటాడంటే అన్యాయమైన శ్రమ, అన్యాయమైన కష్టం. సో దేవుడు దాన్ని అంగీకారముగా తీసుకుంటాడు. ఎప్పుడైతే న్యాయమైన కష్టం, న్యాయమైన శ్రమ వస్తుందో అప్పుడు దేవుడు దాన్ని అంగీకారముగా తీసుకోడు. దాని ద్వారా కలిగే అనార్థాలు, దాని ద్వారా కలిగే రకరకాల రోగ వ్యాధులు అవి ప్రజలు భరిస్తూ, ప్రజలు ముందుకు నడిపిస్తూ వస్తారు. అఫ్ కోర్స్ దేవుని కృప మన ఎడల ఉంది. ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా వెళ్తామో దేవుని కృప కొన్నిసార్లు మనల్ని నడిపిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది, అలాంటి సమస్యల నుంచి విడిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మంచివారు ఎవరైతే ఉంటారో కొద్దిమందికి ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుతూ ఉన్నప్పుడు, సో చాలా మంది ఈ సంవత్సరం కావచ్చు, మీ పాస్ట్ లైఫ్లో కావచ్చు, మీరు తప్పు చేయకపోయినా కూడా కొన్నిసార్లు ఏమవుతుంటాయి, సమస్యలు వస్తుంటాయి. మన ప్రేయర్ రిక్వెస్ట్లోనే కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, నేను అసలు తప్పు చేయట్లేదు, బట్ ఏం వస్తుంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. ఏదైనా ఒక సమస్య వాళ్ళు తప్పు చేయకపోయినా కష్టం ఎదురవుతుంది అని అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చూద్దాం. ఒక్కసారి 20 వచనం చూద్దాం. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ధనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇక్కడ ఏమంటున్నాడు, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం. ఇప్పుడు తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు అది ఘనమైనదిగా వస్తుందా? రాదు. దెబ్బలు ఎందుకు తిన్నాడు వాడు? తప్పు చేసి. కానీ ఇక్కడేమంటున్నాడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. అర్థమవుతుందా? మేలు చేసి ఏం సహిస్తారంట? కష్టాలు, బాధలు, రకరకాల నిందలు, అవమానాలు ఏం చేస్తారు? వాళ్ళు సహిస్తారు, వాళ్ళు దాన్ని భరిస్తారు, వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. ఎప్పుడైతే తప్పు చేయకుండా మేలు చేసి బాధపడుతూ ఉంటారో అదంతా, అవన్నీ కూడా దేవునికి ఏమవుతాయి? హితమవుతాయి. హితమగడం అంటే అంగీకారముగా తెలియపరచబడతాయి. 21 వచ్చింది కదా,
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమయ్యాడంట? ఆయన పాపం చేయలేదు, కానీ ఆయన మీద ఏమొచ్చింది? శిక్ష. ఆయన తప్పు చేయలేదు, కానీ ఆయన శిక్షించబడ్డాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ ఎందుకు వేయబడ్డాడు? ఆయన పాపం చేసినందుక కాదు. ఎవరి పాపము ఆయన మీద వేసుకున్నాడు? నా పాపము యేసుక్రీస్తు మీద వేసుకున్నాడు. అందుకే ఆయనకు శిక్షించబడ్డాడు. అనగా ఎవరి ద్వారా శిక్షించబడ్డాడు? మన ద్వారా యేసుక్రీస్తు ప్రభు శిక్షించబడ్డాడు. అంటే ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా ఆయన అన్యాయముగా శ్రమపడ్డాడు. మరి దానికి కావాల్సిన ఫలితం ఏమొచ్చింది యేసుక్రీస్తు ప్రభుకి? యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత ప్రజలందరికీ ఏమవుతుందంట? స్వస్థత అవుతుంది. ఒకసారి ఆ వర్స్ చదవండి, ఆ కింది వచనాలే ఉంటుంది. చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను గ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. సో మనం స్వస్థత పొందుకుంటున్నామంటే ఎవరో గాయపరచబడ్డారు. మరి ఆయన గాయపరచబడ్డాడంటే ఆయన తప్పు చేశాడనా? కాదు. ఆయన పడ్డాడంటే ఆయన పాపం చేసినట్ట? కాదు. ఇక్కడ అదే వర్డ్స్ చెప్తున్నా. వాళ్ళు మేలు చేయుచు శ్రమ పడుతున్నారంట. మరి ఈ సంవత్సరంలో అలా ఎవరైతే శ్రమ పడ్డారో మీ ఫలితము ఖచ్చితంగా రాబోతుందండి. నేను ప్రవచిస్తాను బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. మరి సంవత్సరం అంతా అలాంటి ప్రాబ్లమ్స్తో సఫరింగ్ వస్తున్నారు. కొంతమంది తప్పు చేసి సఫరింగ్స్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది పాపం చేసి కష్టాల్లోకి వెళ్ళారు. కొంతమంది వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి రకరకాల సమస్యలు తెచ్చుకున్నారు. కొంతమంది రకరకాల నిందలు వేసి వీళ్ళ మీద నిందలు మళ్ళీ పడేలాగా చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా న్యాయమైన శ్రమ. బట్ అన్యాయమైన శ్రమలు ఉన్నాయి. ఆ అన్యాయమైన శ్రమలు కొద్దిమంది భరిస్తారు, అందరు కాదు. ఒక మాట మీకు ఊర్లలో ఎక్కువ వాడుతుండ్రు. వాడంటే నేను ఎందుకు పడతానంటారు. ఎందుకు? ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నువ్వు పడతావు, తప్పు చేయకపోతే నువ్వు పడు. అంటే ఆ ఒక పవర్ ఏదైతే మన మనసులో మన శరీరంలో ఉంటుందో అవన్నీ ఉండడం వల్ల ఏమవుతాయంటే దేవుడి నుంచి వచ్చే ఫలం అనేది పొందుకోలేకపోతుంది. మరి ఎవరి నుంచి వచ్చే ఫలం పొందుకుంటాం? మనుషుల నుంచి వచ్చే ఫలం పొందుకుంటాం. ఆ ఫలం ఎలా ఉంటుందో తెలుసా? అది రాని ధైర్యం అంటే అని వెనుకొంచి సపోర్ట్ వస్తుంది. అది నువ్వు అసలైనోడు అని ఎవరు సపోర్ట్ చేస్తారు? మనుషులు సపోర్ట్ చేస్తారు, లోకం సపోర్ట్ చేస్తారు, నిన్ను ఎంకరేజ్ చేస్తారు. నీలో ఈ శక్తి ఉంది, నువ్వు గొప్పోడు అని ఎవరు చెప్తారు? లోకం. మరి అదే లోకం నీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నువ్వు గొప్పోడు అన్న ఆ వ్యక్తి నీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 100% వాడు మాయమైపోతాడు, రాప్చర్ అయిపోతాడు. వాడు నీ కళ్ళకి అస్సలే కనపడాడు. అంటే ఇదంతా మాయలోకముగా మరి మనము అర్థం చేసుకునే వారమైతే దేవుడు మనల్ని హెచ్చించాలి కానీ మానవుడు కాదు. దేవుడు మనల్ని గణపరచాలి కానీ మానవుడు కాదు. ఇక్కడ మనము ఎన్ని విషయాల్లో శ్రమ పొందుతున్నామో అదంతా బాగానే ఉంది. కానీ అన్యాయముగా శ్రమ పొందుతున్నామా, న్యాయముగా శ్రమ పొందుతున్నామా? సో ఇక్కడ ఒక విషయం చెప్తాను, బాగా డెప్త్ నాలెడ్జ్ మీకు అందిస్తుంది. మొదటి ఆజ్ఞ ఏంటి? యేసుప్రభు ఇచ్చింది మొదటి ఆజ్ఞ. పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది రెండో ఆజ్ఞ. అందరికా? కొంతమందికేనా? అందరికీ. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఆజ్ఞ ఖచ్చితంగా ఫాలో. సో నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభు ఇది ఫాలో అవ్వలేరు కాబట్టి ఇది చెప్పలేదు. ఇది అందరు ఫాలో అయ్యే శక్తి కలిగిన వారి. ఎలానో మీకు చెప్తా. ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది. సరే, ధనవంతుడికి దేని మీద ప్రేమ ఉంది? డబ్బు. ఆ డబ్బు కోసం ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. అర్థమవుతుందా? వాడు డబ్బు కోసం భార్యను కూడా చంపేస్తాడు, డబ్బు కోసము పిల్లల్ని చంపేస్తాడు, డబ్బు కోసము తల్లిని చంపేస్తాడు. అలాంటి వ్యక్తులు లేరంట సొసైటీలో? ఉన్నారు. అందరం కలిసి వాడు ఏమంటామో తెలుసా? వాడు మంచివాడు కాదంట అంటామా అనమా? అసలు వాళ్ళ ప్రేమనే లేదంట. అబద్ధం. వాళ్ళలో ఏముంది? పరిపూర్ణ ప్రేమ ఉంది. కానీ దేని వైపు చూపిస్తున్నాడు వాడు? సాతాన్ ఏం చేస్తాడంటే నీలో ఉన్నది సాతాన్ తీయలేరండి. కానీ ఏం చేస్తాడు వాడు? నీ దృష్టిని మళ్ళిస్తాడంట.
అసలు నీలో ఉన్న ప్రేమ ఎవరిపై చూపించాలి? దేవుని పైన, నీ పొరుగు వారి పైన. కానీ వీడు దేని వైపు చూపిస్తాడంట? వస్తువుల పైన, డబ్బు పైన, పాపం పైన. అంటే వీళ్ళంతా ప్రేమ లేని వారమని ఎవరైతే మరి తీర్పు తీరుస్తున్నారో వాళ్ళంతా అజ్ఞానులుగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పండి, ప్రతి మానవుడికి ప్రేమ ఉందా లేదా? ఉంది. కానీ కొద్దిమంది సరియైన విధానంలో ప్రేమిస్తున్నారు, కొద్దిమంది సరియైన విధానంలో ప్రేమించలేకపోతున్నారు. అంటే ప్రేమించలేకపోతున్నారంటే వాళ్ళలో ప్రేమ లేదని కాదు, సరి అయిన విధానంలో అనగా ఏదైతే ప్రేమించాలో దాన్ని ప్రేమించకుండా పనికిరాని దానిని ప్రేమించగలగడానికి సాతాను కారణమయ్యాడు. ఇప్పుడు అందరికి అర్థమైందా? సో ఎవడు మూర్ఖుడు? ఇప్పుడు ఎవడు మూర్ఖుడు? ఎవడు లేడు. ఎవ్రీ వన్ ఈజ్ ఎ గుడ్. బట్ సాతాను ఏం చేసింది? ప్రతి మానవుణ్ణి మోసం చేసింది. అందుకే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకు? మనుషులంతా ఏం చేస్తున్నారంట? నిన్ను వలే డబ్బులు ప్రేమిస్తున్నారు. నిన్ను వలే నిన్ను ప్రేమించుకుంటున్నావో అందరు ఎవరిని ప్రేమిస్తున్నారు? డబ్బును, ఇంకా లోకమును, ఇంకా పాపమును, వీటిని ప్రేమిస్తున్నారంట. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీ అందరికి తెలియపరుస్తున్నారు, మీలో దేవుడు పెట్టిన పరిశుద్ధ సంబంధమైన ప్రేమ సరి అయిన రీతిలో పనిచేయుగాక. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో గాడ్స్ లవ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో మనందరిలో మరి ప్రేమ ఉందా లేదా? మూర్ఖునిలో కూడా ప్రేమ ఉందా లేదా? ఉంది. మీరు అంటారు కదా వీడు వినడని, వానిలో కూడా ఏముంది? ప్రేమ ఉంది. హల్లెలూయా. వ్యభిచారం చేసేవాడిలో కూడా ఏముంది? అందుకే వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇష్టపడతాడు, ఒక దానిని ఇష్టపడగలుగుతున్నాడు. చెడును కూడా ప్రేమించగలుగుతారు కొంతమంది. అంటే వాళ్ళలో ఏముంది? స్టిల్ లవ్. అంటే మన ప్రయత్నాలన్నీ కూడా ఒక వ్యక్తి పైన ఎలా చేయాలంటే వాళ్ళలో ఉన్న ప్రేమను పొడగొట్టాలని ఆశపడతారు చాలామంది. యాక్చువల్గా ఏం చేయాలి? మనమంతా కూడా వాని దృష్టి మార్చగలిగే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడంట? దృష్టిని మార్చాడు, మన సైట్ని మార్చాడు. అంతకుముందు పాపం మీద మన సైట్ ఉండే, అంతకుముందుకు చెడు మీద మన ప్రేమ ఉంది, అంతకు ముందుకు డబ్బు మీద మన ప్రేమ ఉంది. కానీ కాస్త మెల్లిమెల్లిగా దేవుని మీద ప్రేమ వచ్చేలాగైంది, సంఘం మీద ప్రేమ వచ్చేలాగైంది, వాక్యం మీద ప్రేమించేలాగైంది. ఇవంతా కూడా మార్పు దేవుని వాక్యము ద్వారా జరుగుతుంది. కనుక ఏ ఒక్కడు మూర్ఖతనములో లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమలో ఉన్నారు. కానీ ఆ ప్రేమించే స్థాయి లేకపోతే సరి అయిన విధానంలో వాడు ప్రేమించకపోయేసరికి వాణ్ణి మనము తీర్పు తీరుస్తూ ఉన్నామంట. అందుకే అక్కడ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? అన్యాయమైన సమస్యలు కాదు, న్యాయమైన కష్టాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఎవరికి దేవుడికి హితం అవుతారంట? ఎవరు దేవునికి అంగీకారముగా ఉంటారంట? ఎలాంటి సమస్యలు పొందుకున్నవారు? అన్యాయమైన సమస్యలు. మరి సంవత్సరంలో ఎంతమంది అన్యాయమైన కష్టాలు, అన్యాయమైన సమస్యలు, అన్యాయమైన ఆ శ్రమలు ఎవరైతే పొందుకున్నారో, ఎవరైతే ఆ శ్రమలు అనుభవించారో, యేసుక్రీస్తు దెబ్బల ద్వారా స్వస్థత ఎలాగైతే పక్కవారికి వచ్చిందో, నీ ఒక కష్టాల ద్వారా పక్కవారికి మహిమ రాబోతుందండి. In the coming year in Jesus. Hallelujah. Hallelujah. అందుకే we are the alpha and omega. దేవుడు దేన్ని స్టార్ట్ చేస్తాడో దాన్నే ఎండ్ చేస్తాడు. మీరు స్టార్ట్ చేస్తే దేవుడు ఎండ్ చేయరండి. మీరు స్టార్ట్ చేస్తే మీరే ఎండ్ చేయాలి. పనికిరాని వాళ్ళను వివాహం చేసుకుంటే దాన్ని దేవుడు ఎండ్ చేయడు, మీరే ఎండ్ చేయాలి. దేవుడు ఒక రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తే మీతో, దేవుడే దాన్ని ఏం చేస్తాడు. ఒక బిజినెస్ మీతో దేవుడు స్టార్ట్ చేస్తే దేవుడే దాన్ని ఒమేగా చేస్తాడు. సో వాట్ గాడ్ ఈజ్ ఆల్ఫా ఈజ్ బికమ్ ఒమేగా. సో దేవుడు ఏదైతే ఆల్ఫాగా ఉన్నాడో దానికే ఒమేగాగా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన ఇష్టంతో ఒకటి స్టార్ట్ చేస్తాం, దేవునికి అప్పచెప్తాం. కొంతమందికి మాట్లాడతారు, స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేయాలో తెలియదు. ప్రాబ్లం అంతా ఆడికే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో భోజనం చేయడానికి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, కానీ దాన్ని ఎలా ఎండ్ చేయాలో తెలియదు. ఒక ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, కానీ దాన్ని ఎలా ఎండ్ చేయాలో తెలియదు. ఒక ఈవెంట్ని ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అన్ని రెడీ ఉంటాయి, కానీ దాన్ని ఎలా ఎండ్ వరకు తీసుకొని పోవాలో తెలియదు. మరి ఈరోజు దేవుడు మీ పట్ల ఏదైతే స్టార్ట్ చేశాడో,
మీలో ఉన్న విశ్వాసం కావచ్చు, మీలో ఉన్న ప్రేమ కావచ్చు, మీలో ఉన్న మంచి కావచ్చు, అది దేవుడే స్టార్ట్ చేసేవాడిగా అయితే గనుక ఆయననే ఏం చేస్తాడు. సాతాను దాన్ని ముగించలేదు, దుష్ట శక్తులు దాన్ని ముగించలేదు, దేవుడే దాన్ని ముగిస్తాడు. నీ విశ్వాస ప్రయాణం కూడా దేవుడే ముగిస్తాడు. హల్లెలూయా. నో ఎనిమీ కెన్ డిఫీట్ యువర్ ఫెయిత్. ఇప్పుడు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని సాతాను కూడా ఏమీ చేయలేవు. ఎందుకు? దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? గాడ్. గాడ్ ఇస్ ఆథర్ ఆఫ్ ద ఫెయిత్. గాడ్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్. సో దేవుడే ఆ ఫెయిత్ కి ఆల్ఫాగా ఉన్నాడు. మరి ఆల్ఫాగా ఉన్న దేవుడు ఏమవుతాడంట? ఒమేగాగా అవుతాడు. సో నీ విశ్వాసాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఈ మినిస్ట్రీని ఎవరు స్టార్ట్ చేశారు? హల్లెలూయా. సో వాట్ హీ స్టార్టెడ్, హీ ఈజ్ ఓన్లీ కేపబుల్ టు ఎండ్ ఇట్. సో మధ్యలో సాతాను వచ్చి దాన్ని ముగించలేదంట, దుష్ట శక్తులు మధ్యలో వచ్చి దాన్ని ముగించలేవనంట. అందుకే మీ లైఫ్లో మరి ఈ సంవత్సరం అంతా వాయిలెన్స్ దేవుడు భూమి మీదకి స్టార్ట్ చేశారు. మరి ఆయన్ని ఏం చేయాలా లేదా? చేయబోతున్నాడని నేను ఆజ్ఞాపిస్తున్నాను. దానికోసం ఎంత ప్రార్థన చేసినా అది ముగించబడదు. ఎందుకు? స్టార్ట్ చేసింది నువ్వు కాదు కాబట్టి, స్టార్ట్ చేసింది నేను కాదు, స్టార్ట్ చేసింది దుష్ట శక్తులు కాదు. ఎవరు? ఈజ్ ద ఓన్లీ గాడ్ హూ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. భూమిని స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి ఎన్ని ఆశ్చర్యం వచ్చి కూడా భూమిని గుద్దలేవు. ఎందుకనంటే ఆయననే ఆల్ఫాగా ఉన్నాడు. మరి దానికి ఒమేగా ఎవరు ఉన్నారు? ఆయననే ఉండాలి. ఒకవేళ ఒక పని విషయంలో నువ్వు ఆల్ఫాగా ఉంటే నువ్వే ఒమేగాగా ఉండాలి. హల్లెలూయా. సో ఈ జ్ఞానాన్ని కరెక్ట్గా అవలంబిస్తే ఈ సంవత్సరంలో జరిగిన ప్రతి పరిణామం, ఏదైతే అన్యాయమైన శ్రమలు మీరు పొందుకున్నారో దాని ద్వారా వచ్చే కార్యసాధకమైన శక్తి మీ అందరిలో పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నానండి. ఈ కార్యం మీరు కనులారా చూపుతున్నారు. హల్లెలూయా. మరి ఎంతమంది అన్యాయముగా శ్రమ పడ్డారు? ఎవరైనా న్యాయంగానే శ్రమ పడ్డారా? అన్యాయంగా శ్రమ పడ్డారా? ఫస్ట్ అన్యాయంగా శ్రమ పడ్డారా? అన్యాయం కంటే ఫస్ట్ చెప్పాను కదా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకోండి. మన కోనపూర్లో జరిగినది అన్యాయమైన శ్రమనా, న్యాయమైన శ్రమ? న్యాయమైన శ్రమనా, అన్యాయమైన శ్రమ? మనం తప్పు చేయకున్నా కానీ స్టిల్ మనకేమొస్తుంటాయి? సమస్యలు, శ్రమలు. ఇవన్నీ ఎలాంటి సమస్యలు? న్యాయమైనవా? కావు, అన్యాయమైనవి. ఈ లోకం మనల్ని ఆ విధంగా శ్రమ పాలు తీసుకొని వస్తాడు. మరి దానికి అన్ని కూడా ఏమనంటాడు వాక్యంలో? దేవుడే దాన్ని అంగీకరిస్తాడు. మరి దేవుడు దాన్ని అంగీకరిస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే మహిమ ఖచ్చితంగా అనుభవించేంత వరకు దేవుడు ఊరుకోడండి. నువ్వు అనుభవించాల్సిందే ఆ మహిమ. హల్లెలూయా. మరి ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు తగ్గట్టుగా అనుభవిస్తున్న సమస్యలు, కష్టాలు, అవన్నీ ఎలాంటి కష్టాలు, సమస్యలు, శ్రమలు? న్యాయమైన కష్టాలు, సమస్య. దానికి వచ్చే మహిమ దేవుని నుండి రాదు, కానీ మీరే లోక సంబంధమైన శక్తుల ప్రభావమును బట్టి మహిమపరచబడాల. ఇట్స్ ఎ ప్రోటోకాల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో అర్థమైతే అది మీకు మంచిది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు కదా వాక్యం, మేలు చేస్తూ ఏదైతే వాళ్ళకి శ్రమ వస్తుందో వాడు సహించిన వాడు దేవునికి హితమగును. మరి ఎవరైతే మీరు మేలు చేస్తూ సమస్యలు ఎవరైతే పొందుకుంటున్నారు వాళ్ళంతా కూడా దేవునికి ఏంటంట? ప్రీతికరమైన వ్యక్తులు, దేవుడు అంగీకారముగా ఉన్న వ్యక్తులు వాళ్ళంతా కూడా. మరి మీరంతా వాళ్ళని నమ్మొచ్చా? మిమ్మల్ని నమ్మొచ్చా? నేనంటే నేను కాదు, దేవుడు మిమ్మల్ని నమ్మొచ్చా? రైట్, దాని విషయం చెప్తాను. ఒకసారి ఆదికాండం మీద 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడుదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను. రైట్, ఇక్కడ ఒకానొక టైంలో నరులు ఏం చేశారు? పాపం ఎక్కువ విస్తరించబడటం వల్ల దేవుడు ఒక ఆలోచన కలగజేయబడ్డాడు. అదేంటంట? నరులను అంతా కూడా తుడిచివేయాలి. ఎక్కడి నుంచి? ఈ భూమి మీద ఉండకుండా నరులందరినీ కూడా నేను తుడిచివేయాలని ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంట నరులు ఏం చేస్తున్నారంట? ఈ సృష్టినే ఖరాబ్ చేసేస్తున్నారు. పాపం అంతా ఎక్కువ విస్తరించబడింది, పాపం అంతా ఎక్కువైపోయింది. దాన్ని దేవుడు చూడలేక దేవుడు ఒక డిసిషన్కి వస్తున్నాడు. ఏంటంటే అది
నేను నరులందరినీ కూడా తుడిచివేస్తాను. అయితే నెక్స్ట్ వర్స్ చూద్దాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడిన జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేతును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందుకున్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు అయితే అని ఎప్పుడు వాడతాం మీకు తెలిసే ఉంటుంది. అయితే నోవా గురించి ఇక్కడ మాట్లాడుతాడు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను. సో ఎవరు? నోవహు. ఈ భూ ప్రపంచంలో ఉన్న అందరి మానవులందరినీ నేను తుడిచివేస్తాను అంటే ఒక ప్రళయాన్ని తెప్పించి ఈ మనుషులందరినీ నేను భూమి మీద లేకుండా చేస్తాను అని ఆలోచన కలిగిన దేవుడు తర్వాత ఏమని అంటున్నాడు? నాకు ఒక్క వ్యక్తి మాత్రం కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తిని నేను నమ్ముతాను. ఈ వ్యక్తులను నమ్మలే, ఆ వ్యక్తిని మాత్రమే ఐ ట్రస్ట్ ఇన్ హిమ్. సో ఆ వ్యక్తి పేరేంటి? నోవహు. సో నేను ఆ వ్యక్తిని నమ్ముతున్నా. ఆ వ్యక్తి ఇంకా కరప్టెడ్ అవ్వలేదు. ఆ వ్యక్తి ఇంకా పరిశుద్ధమైన వ్యక్తిగానే ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకా నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని నేను ఈ భూమి మీద ఉండనిస్తాను. ఐఎమ్ గివింగ్ పర్మిషన్ టు హిమ్ టు స్టే ఆన్ ది ఎర్త్లీ సర్ఫేస్. సో ఎప్పుడైతే అది జరిగిందో ఆయనతో ఏమంటాడు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వర్స్. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. రైట్. సో భూమి మీద ఇంకా దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? నరులను మాత్రమేనా, జంతువులను కూడానా? జంతువులను, పక్షులను కూడా ఏం చేద్దాం అనుకున్నాడు? తుడిచివేద్దాం అనుకున్నాడు. ఏమీ లేకుండా సమస్తం తుడిచివేయాలనుకున్న దేవుడు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? మళ్ళా ఒక్క వ్యక్తిని బట్టి మళ్ళీ జంతువులను, పక్షులను కాపాడాలని ఆలోచన దేవునికి కలిగింది. ఎవరిని బట్టి? ఇదంతా కూడా నోవహు బట్టి. అంటే దేవుడు ఎవరిని నమ్మాడు? ఒక్క వ్యక్తిని నమ్మాడు. కొన్ని కోట్లలో, లక్షలలో ఉన్న ప్రజలందరినీ పక్కన పెట్టి ఎంతమందిని నమ్మాడు దేవుడు? ఒక్కరిని. ఆ ఒక్కరిని బట్టి వాళ్ళ కుటుంబం కాపాడబడింది. ఆ ఒక్కరిని బట్టి సృష్టి కాపాడబడింది. ఆ ఒక్కరిని బట్టి జంతువులు, పక్షులన్నీ కూడా కాపాడబడ్డాయంట. అంటే దేవుడు ఒక వ్యక్తిని నమ్ముతున్నాడంటే ఎంత గొప్ప బాధ్యత ఆ వ్యక్తికి ఇవ్వగలుగుతాడో ఆలోచన చేయండి. అందరికి అర్థమవుతుందిగా? సో దేవుడు నేను నమ్ముతున్నాడా అనే క్వశ్చన్ నీకు రావాలి ఈరోజు. నువ్వు దేవుని నమ్ముతున్నావు అనేది ఇట్స్ గుడ్. దేవుని మనం నమ్ముతున్నాం ఎందుకంటే దేవునితో మనకు పని ఉంది, అంతేనా కాదా? సో దేవుడు మనల్ని బాగా చేస్తాడు. దేవుడు మనకు అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. ఇవన్నీ దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుడు నాకు అవసరము, దేవుడు నాకు ఇష్టము. మరి దేవుడు కూడా ఏముండాలి? నీపై ఇష్టపడాలి. దేవుడు కూడా నిన్ను నమ్మాలి అని అంటే వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? సో నేను దేవుడు ట్రస్ట్ చెయ్యాలంటే, దేవుడు ట్రస్ట్ నీపై పెట్టాలంటే ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యమే అది. శ్రమ. ఎలాంటి శ్రమ పడాలంట? ఎలాంటి శ్రమలు పడుతున్నప్పుడు వాడు ఎలా ఉండాలంట? న్యాయమైన శ్రమల, అన్యాయమైన శ్రమల? అన్యాయమైన శ్రమ. మరి ఎంతమంది దాన్ని స్వాగతిస్తున్నారో మీ లైఫ్లో నాకైతే తెలియదు. నువ్వు తప్పు చేయకపోయినా నీపై నిందపడుతుంది, నువ్వు తప్పు చేయకపోయినా నీపై అబద్ధ సాక్ష్యం వస్తుంది, నువ్వు తప్పు పాపము చేయకపోయినా నిన్ను వ్యతిరేకిస్తా. ఇవన్నీ ఏంటంట? న్యాయమైన శ్రమల, అన్యాయమైనవా? అన్యాయమైన శ్రమలు. ఈ అన్యాయమైన శ్రమలు ఎవరికైతే వస్తాయో దేవుడే వాళ్ళకు ఫలితముగా పనిచేస్తాడు, దేవుడే వాళ్ళ ఫలముగా పనిచేస్తాడండి. మరి అది వచ్చే సంవత్సరంలో ఎవరైతే ఈ విధంగా ఉన్నారో ఈ సంవత్సరంలో 2026 ఇస్ యువర్ ఇయర్. అది మీ సంవత్సరంగా దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా. ఒక ఉదాహరణ చూద్దాం బైబిల్లో. అలాంటి వ్యక్తి ఒక ఉదాహరణ తీసుకొని దాన్ని బట్టి మనం నేర్చుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం చూడవచ్చు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా విచలించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెట్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనము అని ఆయన హోషేయకు ఆజ్ఞయించెను. ఒక్క నిమిషం ఇది మళ్ళీ చదవని, కొంచెం చెవులు తెరవండి దయచేసి అందరు కూడా. ఓకేనా? తెరవండి, మళ్ళీ చదవండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. హోషేయ ఎవరంటే దేవుని ప్రవక్త. సాధారణమైన వ్యక్తి కాదు, పరిశుద్ధమైన వ్యక్తి, స్త్రీని అంటని వ్యక్తి.
రైట్. స్త్రీని ముట్టని వ్యక్తి, అంత పరిశుద్ధంగా జీవించిన ఒక ప్రవక్త, దేవుడు ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఈ లోకం అంతా వ్యభిచారం చేసి నన్ను వ్యతిరేకించింది, ఇప్పుడు నువ్వు పోయి ఒక వ్యభిచారమైన ఒక స్త్రీని నువ్వు ఏం చేయాలి? వివాహం చేసుకో. వివాహం చేసుకొని ఏమని అంటాడు? నెక్స్ట్ వర్స్ అదే వర్స్ లో ఉంది. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నువ్వు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెట్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు నువ్వు వెళ్ళి వివాహం ఆడి నీ ద్వారా కనిన పిల్లలు దీవించబడ్డారు అనట్లేదు. వ్యభిచారము ద్వారా కనబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో నువ్వు వాళ్ళని చేర్చుకోవాలి. 2 టాస్క్లు అప్పచెప్పాడండి. ఎవరికి? ఎవడు అంగీకరిస్తారు చెప్పండి? ఆయన ఏం తప్పు చేశాడని వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోవాలి? ఏ పాపం చేశాడని వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోవాలి? వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోవని చేర్చుకోవాలంట ఈయన పిల్లలనా? కాదు. ఎవరెవరో వ్యభిచారం చేసేదారు వచ్చే కన్నిన పిల్లలు వాళ్ళని చేర్చుకోమని ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఎటువంటి తప్పు పాపము ఎరగని హోషేయ ప్రవక్తను దేవుడు ఎవరికి అప్పచెప్తున్నాడు? ఒక పాపానికి అప్పచెప్తున్నాడు, ఒక వ్యభిచార స్త్రీకి అప్పచెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి స్త్రీని వివాహం చేసుకున్నాడు, వాళ్ళ పిల్లలను మరి స్వాగతించాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు, తప్పదురా కర్మ. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నాడు హోషేయ ప్రవక్త? దేవుణ్ణి, వాళ్ళ ప్రజల్ని. వాళ్ళ ప్రజల కోసం ప్రార్థిస్తున్న వ్యక్తి హోషేయ. దేవుని కోసం అనేకమైన కష్టాలైనా సరే పడతాను అని అనుకున్న వ్యక్తి హోషేయ. ఎవరైనా చేసుకుంటారా? ఒక స్త్రీని వివాహం చేసుకోమన్నప్పుడు 10 రెట్లు 10 రకాలుగా ఆలోచిస్తాం. ఎలాంటి స్త్రీ, ఏం కథ, ఎవ్రీథింగ్ ఆలోచించి టైం తీసుకొని 10 సార్లు 10 మంది పెద్దలకు రకరకాల న్యూస్ పంపించి అన్ని విషయాలు ఆలోచించి తెలుసుకొని చేసుకుంటాం. కానీ ఇక్కడ దేవుడే ఈ స్త్రీని వివాహం చేసుకోని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు, వ్యభిచార స్త్రీని వివాహం చేసుకో అంటే దాని వెనుకల ఏదో అర్థం ఉంది. వాట్ కైండ్ ఆఫ్ ఎ లవ్ ఇట్ ఈస్. సో చూద్దాం. ఆ వర్డ్స్ లోపలికి వెళ్తున్న కొద్దీ మీకు స్టోరీ లాగా చెప్తా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడైతే హోషేయ ప్రవక్త ఆ స్త్రీని వివాహం చేసుకుంటాడో, మరి ఆ స్త్రీ మారుతుందా? మారదు. ఆ స్త్రీ ఏం చేస్తుంటది? ఇంకా అరే నన్ను ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు, ఇక్కడికైనా నేను ఆపొచ్చు కదా వ్యభిచారాన్ని, ఎందుకు నన్ను ఎవరు కూడా పట్టించుకోలేని సమయంలో నన్ను ఒక పురుషుడు పట్టించుకొని ఒక కుటుంబంగా నన్ను తయారు చేశాడు కదా, ఎందుకు పనికి రానిదని మరి పక్కన పెట్టేసింది ఆ స్త్రీ? లేదు. మరి వివాహం అయిన తర్వాత కూడా ఏం చేస్తుంది? డబ్బుల కోసము, బంగారం కోసం, వెండి కోసం, హోదా కోసం, స్థాయి కోసం ఇంకా ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తూనే ఉందంట. అప్పుడు అంటాడు హోషేయ ప్రవక్త, ఈ విగ్రహాలు కొన్ని తయారు చేస్తాడు, కుండలను తయారు చేసుకుంటూ పనికిరానివి ఇవన్నీ కూడా మాట్లాడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు అని దాని మీద కోపపడుతూ దేవుని మీద కూడా కోపపడతాడు. సరే వ్యభిచారం చేసుకోమన్నావు, చేసుకున్నా, మరి ఇప్పుడు ఏమైంది? ఆమె మారట్లేదు, ప్రజలు మారట్లేదు, నా జీవితం ఇలానే ఉంది అని ఎప్పుడైతే దేవునికి కాంప్లైంట్ చేస్తున్నాడో, ఒకసారి చదువుదాం ఆ వర్సెస్ ఒకసారి. 2nd చాప్టర్, ఐ థింక్ లాస్ట్ 3 వచనాలు చదవండి. 21. ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయి మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొనును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. రైట్. ఇంకొక వచనం చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చాప్టర్ 4 verse 2. అబద్ధ సాక్ష్యము పలుకుటయో, అబద్ధమాడుటయో, హత్య చేయుటయో, దొంగిలించుటయో, వ్యభిచరించుటయో వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానగా నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సో ఈయన ప్రేయర్ అంటే ఏంటి?
సో కేవలం మరి వాళ్ళ భార్య గురించే కాదు ప్రార్థన అంతా కూడా. ఏం చేస్తున్నాడు అలాంటి పొజిషన్లో ఉండి కూడా? దేనికోసం ఆలోచిస్తున్నాడు చెప్పండి? దేనికోసం ప్రార్థిస్తున్నాడు? ఇదంతా కూడా ఎవరి కోసం? ప్రజల కోసం. స్టిల్ ఈస్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్. సో ప్రజల కోసం ప్రార్థించే భారము ఆ వ్యక్తిలో నుంచి బయటికి తీయడానికే దేవుడు కొన్ని విషయాల్లో కొన్ని మార్గాలు తెరుస్తూ ఉంటాడు. సో చివరికి ఈ స్త్రీ ఎలా మారుతుందని చెప్తా, తద్వారా మీకు అర్థం కావాలి కొన్ని విషయాలు. వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఒక రాజు తీసుకొని పోతాడు. రాజు స్థాయి కలిగిన ఒక వ్యక్తి తీసుకొని పోయి ఈమెతో వ్యభిచారం ఆడిన తర్వాత ఈ స్త్రీని ఏం చేస్తాడంటే వేలం పాటేస్తాడు. అమ్మడానికి ఏం చేస్తాడు? వేలం పాటేస్తాడు. ఫలానా 10 రూపాయలకు, ఫలానా 100 రూపాయలకు అన్నట్టు ఉదాహరణకు చెప్తున్నా. అట్లా అప్పట్లో కొన్ని సిస్టమ్స్ ఉండేటివి. డబ్బులు కాదు ఇచ్చేది. ఏమి ఇచ్చేది? నువ్వు జొన్నలు ఇస్తే నేను బియ్యం ఇవ్వాలి, ఆ విధంగా ఇచ్చేదన్నమాట. సో ఎప్పుడైతే ఆమెను వేలం పాటకి అప్పచెప్పాడో ఇంక అందరు వేలం పాట పాడుతున్నారు. నేను ఇది ఇస్తాను, నేను ఈ గోధుమలు ఇస్తాను, నేను ఈ జొన్నలు ఇస్తాను అని రకరకాల ప్రజలు వచ్చి ఆమెను కొనేలాగా ప్రేరేపితులై ఇవన్నిటిని కూడా అమ్మేసి ఆమెను కొనాలని ఆశతో రకరకాల ప్రజలు వచ్చినారు. సో ఎంత వేలం పాట వేసినా కూడా లాస్ట్కి ఒక టాప్ మోస్ట్ వేలం పాటకి వెళ్ళిపోయింది. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత, ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అందరు అనుకుంటున్నారు ఈమెకి ఇంత అవసరమా, ఇంత పెట్టాల్సిన అవసరమా అనుకున్నప్పుడు హోషేయ ప్రవక్త వస్తాడు. హోషేయ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడో తెలిసి ఇది బాగా వినండి. హోషేయ ప్రవక్త ఆ ప్లేస్కి, ఏదైతే వేలం పాట పాడుతున్నారో ఆ ప్లేస్కి వచ్చి, ఈయన చిన్నప్పటి నుంచి కుండలు తయారు చేసి అది తయారు చేసి ఇది తయారు చేసి సంపాదించుకున్న ఆస్తి అనలేం కానీ అది సాధారణమైన డబ్బే. కానీ అదంతా తీసుకొచ్చి ఆ రాజుతో ఒకే ఒక మాట అంటాడు, మీకెంత కావాలి? ఇంత మనుగుల గోధుమ పిండి, ఇంత మనుగుల జొన్నలు, ఇవన్నీ రాజు కప్ప చెప్పి తన భార్యనే కొనుక్కుపోయి మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తాడంట. సో లాస్ట్కి ఎవరు కొనలేదు, మళ్ళీ ఎవరు కొన్నారు? ఈ భార్యనే మళ్ళీ ఆ భర్తనే కొన్నాడు. దాట్స్ ద లవ్ ఆఫ్ ద ట్రూ గాడ్ జీసస్ క్రైస్ట్. అది ఆ ప్రేమలో ఉన్న అనుభవం, ఆ ప్రేమలో ఉన్న టేస్టీనెస్. సో స్టిల్ ఆ భార్యను మళ్ళీ వ్యతిరేకించవచ్చు కదా. వ్యతిరేకించాడా హోషేయ ప్రవక్త? లేదు. ఎందుకంటే ప్రవక్తలో ఉన్నది లోక సంబంధమైన ప్రేమ కాదు. ఏ ప్రేమ అది? దైవిక సంబంధమైన ప్రేమ. అంటే నా భార్యలో ప్రేమ ఉంది లేదనట్లేదు, కానీ ఆ ప్రేమ పనికి రాకుండా ఉన్నది. ఆ ప్రేమ ఎక్కడికెక్కడో వెళ్తుంది. సో నేను దాన్ని సరి అయిన దానిలో మళ్ళిస్తాననే ఉద్దేశంతో, ఆ జ్ఞానంతో ఆ వ్యక్తి అది చేసిన తర్వాత అప్పుడు ఆ స్త్రీకి బుద్ధి జ్ఞానం వస్తుందంట. ఎవరు వచ్చినా కానీ నన్ను ప్రేమించలేరు సరిగ్గా, నన్ను ప్రేమించేది నా భర్తనే అనే విధముగా ఆమె అర్థం చేసుకొని ఫస్ట్ ఆ ప్రజలందరిలో ఎవరు మారుతారంట? ఫస్ట్ వ్యక్తి మారేది ఎవరు? వాళ్ళ భార్య మారుతారు. ఇదంతా చూసి ఇంకిద్దరు ముగ్గురు మారుతారంట. అప్పుడు స్టార్ట్ అవుతుంది చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ దేశంలో ఎవ్వరు మారరు అనుకున్న హోషేయ ప్రవక్త అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడండి. అంటే అసాధారణమైన కార్యాలు చేసే ముందు ఇలాంటి అన్యాయమైన శ్రమలే వస్తాయి. ఎప్పుడైతే అన్యాయమైన శ్రమలు ఒక వ్యక్తికి వస్తున్నాయో వాడు సాధారణమైన కార్యాలు చేయడండి, అసాధారణమైన కార్యాలు వాడు చేస్తాడు. అబౌట్ ద లవ్. హల్లెలూయా. వాడు ప్రేమకు, జాలి, కరుణ, దయ, సంపూర్ణమైన శక్తికి అతీతముగా ఉన్నదగిన ప్రజలుగా ఆ ప్రజలు తయారవుతారంట ఆ టైంలో. సో అలాంటి స్థాయి కలిగిన ప్రేమ సాధారణంగా ఈ జనరేషన్లో ఎవరైనా ప్రేమిస్తారా? లేదు. దైవికమైన ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడే లోకంలో ఉన్న ప్రేమకు అతీతముగా పనిచేసగలిగే సామర్థ్యం అతనిలోనే ఉంటుంది. ఈవెన్ దేవుణ్ణి నమ్మినా కూడా అందరిలో దైవిక ప్రేమ ఉంటుందా? ఉండదు. ఇంకా ఏ ప్రేమ పనిచేస్తుంది? లోక ప్రేమనే పనిచేస్తుంది. లోక ప్రేమ ఎలా పనిచేస్తుంది? నేను ఇది ఇస్తాను, అది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లాగా. మరి ఆ స్త్రీ హోషేయకి ఏమి ఇచ్చింది చెప్పండి? ఏమి ఇవ్వలేదు. అలాగని ఆ స్త్రీని విడిచిపెట్టాడా హోషేయ ప్రవక్త? ఏం చేశాడు ఆ స్త్రీ కోసం? తను సంపాదించుకున్న ఆస్తి అంతా ఏం చేశాడు? పొడగొట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన. ఒక ప్రవక్త ఒక స్త్రీ కోసం అంత దేవుని బట్టి చేసినప్పుడు దేవుని కోసం మీరేం చేస్తున్నారు? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం. ఒకసారి రండి, మోకాళ్ళ మీద రండి, నేను ప్రార్థన చేపిస్తాను.
ఒక ప్రేయర్ చేయండి. ఆ ప్రేయర్ ద్వారా మీలో ఉన్న ప్రేమ రాంగ్ వేలో రాంగ్ థింగ్స్ మీద ఉండకుండా రైట్ వేలో రైట్ థింగ్స్ పై ఉండేలాగా దేవుడు తన ఆత్మను నీపై కుమ్మరిస్తాడు. అది ఎలాంటి ప్రేయర్ అంటే, ఆ హోషే ప్రవక్త తన భార్య తప్పు చేసినప్పుడు కూడా స్టిల్ ఆ లవ్ని తన భార్యపై చూపించాడు. సో వివాహం అయిన తర్వాత తప్పు చేసిందని కాదు, తప్పు చేసిన తర్వాత కూడా స్టిల్ వివాహం ఆడగలిగాడు. అంత శక్తి దేవుడు హోషే ప్రవక్తలో పెట్టినప్పుడు మీరు సాధారణమైన ప్రేమ చూపించడానికే కొన్నిసార్లు వెనుకాడదు. హోషే ప్రవక్త చూపించింది అసాధారణమైన ప్రేమ. కానీ ఈరోజు దేవుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అసాధారణమైన ప్రేమ కాదు, సాధారణమైన ప్రేమని చాలు. ఎందుకంటే లోకం చాలా ఖరాబ్ అయిపోయింది, లోకం అంతా కూడా నశించిపోయింది కనుక సాధారణమైన ప్రేమ. ఒక్కసారి ఈ సంవత్సరంలో ఎవరైతే అన్యాయముగా శ్రమ పొందుకున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది నేను ప్రేయర్ అంటే దట్స్ ఇట్. ఒక్కసారి ఆలోచన చేస్తూ, న్యాయమైన శ్రమ కాదు, నువ్వు తప్పు చేయకపోయినా స్టిల్ నీపై శ్రమ ఉంది. నువ్వు పాపం చేయలేదు కానీ నీకు శ్రమ వస్తుంది. నువ్వు మీ వాళ్ళని ఏమనలేదు కానీ మీ వాళ్ళు రకరకాల విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కానీ మీరు నిశ్శబ్దమై ఊరుకున్నారు. మీ భర్తను మీరు చాలా ప్రేమించారు, మీరు అతని విషయంలో పాపము తప్పు చేయలేదు, అయినా కూడా సమస్యలు శ్రమలు నీపై వచ్చాయి. అవన్నీ కూడా అన్యాయమైన సమస్య. దట్స్ ఇట్. సో ప్లీజ్ థింక్. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరంలో అన్యాయపు సమస్యలు, అన్యాయపు శ్రమలు ఏవైతే వచ్చాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మీ మైండ్లోకి తెచ్చుకొని ప్రార్థన పూర్వకంగా ఉండండి. ద లార్డ్ విల్ టచ్ యూ రైట్ నౌ. జనవరి నుంచి డిసెంబర్ వరకు, ఈ రోజు వరకు సమస్యలు వచ్చాయి, శ్రమలు ఉన్నాయి. కానీ మనం తప్పు చేసినందుకు సమస్యలు వచ్చాయి, అది కాదు. ఎవరినో ఒక మాట అన్నాం కాబట్టి వాళ్ళు తిరిగి అన్నారు, అది కాదు ప్రాబ్లం. ఎవరినో ఏం అనకపోయినా వాళ్ళు మనల్ని ఒక మాట అన్నారు, అయినా కూడా నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు. చూడండి, దట్స్ వాట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. వాళ్ళను తిరస్కరించకుండా, వాళ్ళను వ్యతిరేకించకుండా, వాళ్ళలో ఉన్న ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకునే స్థాయిగా నువ్వు నిలబడ్డావు అంటే ఖచ్చితంగా రేపో మాపో నీ సమయం రాబోతుంది. సో గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద గిఫ్ట్ అండ్ ద రివార్డ్. దేవుడు రెడీగా పెట్టుకున్నాడు ఆ బహుమానాలు ఆయన దగ్గర. మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి రివార్డ్స్ అన్ని కూడా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్. ఈ వాయిలెన్స్ అనే ఈ పవర్ అంతా కూడా దేవుడు తొలగిస్తాడు. ఈ వాయిలెన్స్, ఈ యొక్క శ్రమ కాలంలో మినిస్ట్రీకి ఎన్నో శ్రమలు వచ్చాయి, మినిస్ట్రీకి ఎన్నో కష్టాలు వచ్చాయి, అయినా కూడా తట్టుకొని సంఘము స్థిరపరచబడింది, సంఘము నిలపరచబడింది. దానిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఆ ఫలితం దేవుడి సంఘానికి ఇస్తాడు. ఆ కార్యము దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. సో ఒక్కసారి ఆలోచన చేయాలి, 2 నిమిషాలు మీ మనసులో ఒకే ఆలోచన. అన్యాయముగా ఎక్కడైనా మీరు ఇబ్బంది పడ్డారా? అన్యాయముగా ఎక్కడైనా మీకు సమస్య వచ్చిందా? అన్యాయముగా ఎక్కడైనా శ్రమ పాలు అయ్యారా? న్యాయముగా అయ్యే వాటిని గుర్తించకండి, దయచేసి తీసేయండి. తప్పు చేసి వచ్చే ప్రతి సమస్య గురించి ఆలోచించకండి. తప్పు చేయకపోయినా వచ్చిన సమస్యల గురించి ఆలోచించండి. జస్ట్ థింక్. ఆలోచిస్తూ ప్రార్థన చేయండి. అయ్యా, నేను ఈ విషయంలో శ్రమ పడ్డాను, ఈ విషయంలో నేను తప్పు చేయలేదు కానీ శ్రమ పడ్డాను. నేను ఈ విషయంలో పాపము చేయలేదు కానీ కష్టములో నేను వచ్చానయ్యా. మేలు చేసి శ్రమ పడ్డాను. నా ఉద్దేశం ఏదో కాదు, నిన్ను బట్టి వారికి మేలు చేయాలనే ఉద్దేశాన్ని మీరు నాకు ఇచ్చారు. నా ఉద్దేశము వారిలో ఏదో ఉంది కాబట్టి నేను వారికి మంచి చేయలేదు. నువ్వు చేయమన్నావు కాబట్టి చేశానయ్యా. నువ్వు ప్రేమించమన్నావు కాబట్టి నేను ప్రేమించున్నాను. నువ్వు ఇలాగా మంచి కార్యము చేయమన్నావు కాబట్టి నేను చేశాను. అంతేకాని వారి నుంచి నేను ఏదో ఆశించి చేయలేదు. అలా ఆశించకుండా ఏదైతే నువ్వు మంచి పనులు చేశావో దాన్ని బట్టి వచ్చే ప్రతి సమస్య వెనుక ఉన్న మహిమ నువ్వు ఖచ్చితంగా నేడో రేపో అనుభవించబోతున్నావు. సో ఐ ప్రొఫెసై బై ద పవర్ ఆఫ్ గాడ్, షూరిటీగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే అలాంటి స్థాయిలో ఉన్నారో
ఎవరైతే అలాంటి కష్టంలో ఉన్నారు, ఎవరైతే అలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైతే అలాంటి నొప్పితో ఉన్నారు, ఈరోజు మీ రోజుగా దేవుడే అంగీకరిస్తున్నారు. 2026 year is the year of the fire of God. దేవుడు అగ్ని మీలో ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. దేవుడు ప్రతి ఆశీర్వాద మీరు అనుభవించబోతున్నారు. ఎస్, ఒక్క నిమిషం ఇంకా థింక్ చేయండి. ఎన్నో విధాలుగా రోగం వచ్చింది, కొన్నిసార్లు వ్యాధులై, కొన్నిసార్లు రకరకాల చింత నీపై పడింది, కొన్నిసార్లు దెబ్బలు తాకాయి, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయ్యాయి, కొన్నిసార్లు మిమ్మల్ని కొట్టడం జరిగింది, కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది, మిమ్మల్ని హేళన చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అన్యాయమైనవా, న్యాయమైనవా? పాపము చేసి తెచ్చుకున్నారా, పాపము చేయకుండా వచ్చినవా? తప్పు చేసి తెచ్చుకున్నారా, తప్పు చేయకుండా వచ్చినాయా? తప్పు చేయకుండా వచ్చేటివే దేవునికి హితమగునని వాక్యం సెలవిస్తుంది. తప్పు చేసినవి కనుక ఒకవేళ తప్పు చేసి సమస్య వస్తే మాత్రము అది దేవునికి హితమగడం కాదండి. దట్స్ నాట్ ది యాక్సెప్టబుల్ అంటు గాడ్. సో జస్ట్ 1 minute ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సంవత్సరంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు, ఈ సంవత్సరంలో నాకు వచ్చిన కష్టాలు నేను తప్పు చేయకుండా వచ్చావయ్యా. ఎస్, ఒక వ్యక్తిని ఏమనకుండానే నేను ఇబ్బంది పడ్డాను, ఒక వ్యక్తిని ఏ విషయంలో అవమానపరచకుండానే ఆ వ్యక్తి నన్ను అవమానపరిచాను. ఎస్ లార్డ్, ఈ విషయంలో నేను శ్రమ పడ్డాను. వాట్స్ ఎవర్, ఎలాంటి విషయమైనా శ్రమ పడ్డా దానికి ఫలితం ఖచ్చితంగా రాబోతుంది. దేవుడు నోవాను ఏర్పాటు చేసుకొని ఒక పడవను, ఒక నావను కట్టడం స్టార్ట్ చేశాడు. దేవుడు మాత్రమే దాన్ని ఏం చేశాడండి? నోవా స్టార్ట్ చేయండి, దేవుడు స్టార్ట్ చేశాడు. ఈ 2026 మీరు స్టార్ట్ చేయరండి, దేవుడే మీ పట్ల 2026ని స్టార్ట్ చేస్తాడు. సో నేను ప్రవచిస్తున్నాను కదా, He is the Alpha of 2026. He is the Omega for 2026. So God is going to bless you very riches. ఐశ్వర్యం నీ కనుల ఎదుట దేవుడు పంపిస్తాడు. సజావముగా దేవుని మహిమను చూచినట్లుగా దేవుని యొక్క ప్రీతికరమైన దూతల చేత మిమ్మల్ని అలంకరిస్తాడు. God is going to give you strength. ఇలాంటి కార్యాలు రానున్న రోజుల్లో జరగబోతున్నాయి. Thank you. Father, I accept every problem which comes in this name. ఏదైతే వారికి అన్యాయమైన కష్టము, సమస్యలు, శ్రమలు వచ్చాయో వాటిని అన్నిటినీ కూడా తండ్రి మీరే అంగీకరించి అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. So I hope everyone understand. సో మరి ఎంతమందికి ఆ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఎంతమందికి ఆ సమస్యలు, శ్రమలో ఉన్నారో నేను చెప్పడం కాదు. 2025లో ఇవి జరుగుతాయంటే జరిగాయి. కష్టం విషయంలో, నా సమస్యల విషయంలో నాకు తోడై ఉండాలంటే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి లేకుండా నా కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో దేవుడు తోడై ఉండాలనేది మూర్ఖత్వపు ఆలోచన. సో ప్రతి ఒక్కరం కూడా దేవునితో సంబంధికులుగా, సావాసం కలిగిన వారిగా ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి మాసం నుంచి 12 మాసం అయిపోయాయి. నెక్స్ట్ ఆదివారం ఏ సంవత్సరంలో అడుగు పెడదాం చెప్పాలి? 26, 2026. మరి 12 months, మరి ఇయర్ అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. కొన్నిసార్లు తప్పు చేసినప్పటికీ కూడా కాపాడాడు. అది మీకు తెలియదు. తప్పు చేయకుండా కాపాడబడటం ఓకే. కొన్నిసార్లు దేవుడు ప్రేమ ఎలా పనిచేస్తుంది అంటే, కొన్నిసార్లు మన మిస్టేక్స్ చేసినా కూడా ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుడు కాపాడుతున్నాడు అంటే మళ్ళీ తిరిగి మిస్టేక్స్ చేయమనా? కాదు. దేవుడు కాపాడుతున్నాడు అంటే మళ్ళీ తిరిగి పాపం చేయమనా? కాదు. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు అంటే, నా ప్రేమ ఎప్పుడైనా అర్థం చేసుకుంటావేమో అనే ఉద్దేశం దేవునికి ఉంటుంది. సో ఈరోజు నువ్వు కాపాడబడ్డావనంటే దేవుడు నన్ను కాపాడుతున్నాడు అంటే నేను ఎంత మంచోన్నో అని కాదు, దేవుని నేను ఎంత ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని నువ్వు తెలుసుకుందువు గాక. ఆ జ్ఞానం, ఆ వివేచన నీకు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషికి గర్వం ఈ విధంగానే పనిచేస్తుంది. దేవుని దగ్గరికి రాగానే నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను బాగున్నా, నేను ప్రార్థన ఈ విధంగా చేశాను కాబట్టి నేను ఇట్లా బాగున్నా, వాడు పాపం చేశాడు కాబట్టి వాడు అట్లా నాశనం అయిపోయాడు, వీళ్ళు ఇది చేశారు కాబట్టి ఇట్లా నాశనం అయిపోయాడు,
వీడు అన్నటువంటి ఇన్ని సమస్యలు వస్తే ఏమవుతుంది, నాలాంటి వాడికి అన్ని సమస్యలు వస్తాయని వీడు అంటాడు. మంచి చేస్తే ఇట్లాంటి సమస్యలు వస్తాయని వీడు అంటాడు. అంటే తీర్పు తీరుస్తూనే ఉంటాడు. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా మార్చబడతారండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడంటే మీలో ఏదో మంచి ఉందనో, ఏదో దేవుని మీద మహా గొప్ప ప్రేమ ఉందనో కాదు. దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కాపాడుతున్నాడు, హెచ్చిస్తున్నాడు. గొప్ప స్థాయిలో కూడా మిమ్మల్ని రానున్న కాలంలో పెట్టబోతున్నాడండి. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఫర్ ఆల్ ఆఫ్ us in Jesus name. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమైందా? సో దేవుడు ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేశాడు? అన్ని లక్షల మందిలో నోవాని ఒక్కరినే నమ్మాడండి. మరి నోవాను దేవుడు ట్రస్ట్ చేశాడు కాబట్టి ఈ కార్యమే. ఇంకా ఎవరైనా క్షమించలేదా? అందరినీ క్షమించారా? ఇంకా ఎవరు మనసులోనైనా క్షమాపణ లేదా? ఒక విషయం చెప్తాను, జ్ఞానమైన మాట తీసుకోండి. ఒక విషయంలో ఎవరైనా తప్పిదం చేస్తే వాని క్షమించడం అంటే నీ మనసులో వాని మీద కుళ్ళు, పగ, అసూయ, కోపం ఎలాంటివి ఉండొద్దు. అది క్షమించడం అంటే. ఇప్పుడు ఎలాగున్నావు అలానే ఉండండి, కానీ ఒక్కటి మాత్రం చేయకండి, ఆ వ్యక్తిని నమ్మకండి. అర్థమవుతుందా? డోంట్ ట్రస్ట్ హిమ్. బట్ ఏం చేయాలి? ప్రేమించండి. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది అని కొత్త నిబంధనలు అంటాడు. పాత నిబంధనలు అంటారు తెలుసా? జ్ఞానం అన్నిటినీ నమ్ముతుంది అంటారు. అసలు యాక్స్ రెండు కలిపితే ఏంది? జ్ఞానమైన ప్రేమ అన్నిటినీ నమ్ముతుందని అర్థం చేసుకో. ఉట్టి ప్రేమ అన్నిటినీ నమ్మదు. ఏ ప్రేమ? జ్ఞానం కలిగిన ప్రేమనే ఏది నమ్మాలో అది నమ్ముతుంది. ఎవరైనా మీ పట్ల మోసం చేసినా, మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నా, మీ పట్ల రకరకాల విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆ వ్యక్తిని క్షమించండి. తిరిగి అదే విధంగా ప్రేమించండి. కానీ ఏం చేయదు ఆ వ్యక్తి విషయంలో? నమ్మకండి. నమ్మడం అంటే ఏంటి? ఒక పని అప్పచెప్పడం. నమ్మడం అంటే ఏంటి? నా సీక్రెట్స్ని కూడా వాళ్ళకి చెప్పడం, నాకున్న పర్సనల్ సీక్రెట్స్ వాళ్ళకి చెప్పడం, తర్వాత దేవుడు నా పట్ల చేసే కార్యాలు ముందే చెప్పడం, ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం. ఇవన్నీ ఏంటి? ఒక వ్యక్తిని నమ్ముతున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం? మనవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం, మన బాధ్యతలు వాళ్ళకి ఇస్తూ ఉంటాం, మన కష్టాలు కూడా షేర్ చేస్తూ. మనలాంటి వాడికి నమ్మకండి అని నేను చెప్తున్నాను. కానీ తిరిగి ఏం చేయాలి? ప్రేమించాలి, క్షమించాలి. ఆ వ్యక్తి పైన ఎలాంటి కుళ్ళు, అసూయ, కోపము కానీ మీరు పెట్టుకోకుండా మీ మనసు ఎప్పుడైతే ఉంటుందో ఆ మనసే క్రీస్తు మనసుగా పని చేస్తుందని నేను నమ్ముతున్నానండి. ఈరోజు మీ అందరికీ అతి మనస్సు కలగడానికి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా క్షమించలేదు ఈ వ్యక్తిని? ఈ వ్యక్తి అంటే నాకు చాలా కోపం అని మీ మనసులో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఎవరంటారో తెలుసా? భార్యకి భర్త, భర్తకి భార్య అంటారు. ఫస్ట్ పొజిషన్ అది ఆదాం ధర్మం. అది హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కాల్ చేసి నాకు చెప్తూ ఉంటారు, నన్ను ఎవడో చంపారండి, ఈడే చంపుతాడంట. వాస్తవం చంపే ఆలోచన ఉండొచ్చు, నేను కాదు అనట్లేదు. ఆ వ్యక్తిని ప్రేమించండి, భర్త అయినా భార్య అయినా. కానీ ఏం చేయొద్దు? డోంట్ ట్రస్ట్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ లోకాన్ని బిలీవ్ చేయలేదు. దేవుడు బాగా ఆలోచన చేయడు. దేవుడు లోకాన్ని ఏం చేశాడు? 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త. దేవుడు ఏం చేసిన లోకాన్ని ప్రేమించాడు? ఎంతో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ అదే దేవుడు లోకాన్ని ట్రస్ట్ చేయలేదు. He not trusted the world. He trusted Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు ప్రభును నమ్మాడు కనుక లోకాన్ని ప్రేమించగలిగాడు. లోకాన్ని నమ్మి లోకాన్ని ప్రేమించలేదు. ఎందుకంటే లోకము ఖచ్చితంగా మోసం చేస్తుంది దేవుడిని. లోకం వ్యతిరేకిస్తుందని దేవుడు క్షమించలేదా? లోకాన్ని క్షమించాడు, ప్రేమిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, అన్నిటిని ఇస్తున్నాడు. ఎండను, వానను, విత్తనాలు, ఫలాలు అన్నిటిని ఇస్తున్నాడంట. కానీ ఏం చేయలేకపోతున్నాడు? నమ్మలేకపోతున్నాడు. కానీ అదే దేవుడు ఎవరిని నమ్మాడంట? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును నమ్మి నీ దగ్గరికి, నా దగ్గరికి పంపించాడు, లోకంలోకి పంపించాడంట. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకములోకి వచ్చి దేవుడు లోకమును ఒకేలాగా చేసేలాగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ప్రజల కోసము అర్పించబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు ఒక విషయం మీకు తెలియపరుస్తున్నా. రేపు ఎల్లుండి మనకు ప్రేయర్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో ఈ 3 days మీ మనసులో ఇంకా ఎవరి మీద అయినా కోపం ఉన్నా,
మీ మనసులో ఎవరి మీదనైనా కక్ష ఉన్నా దయచేసి ఈ 3 daysలో ఏం చేయాలి? ఆ కోపము, ఆ కక్ష, ఆ అసూయ, కుళ్ళు తీసేసుకో. ప్రే చేయండి. నీ వల్ల కాదు. ప్రే చేస్తే ఎవరు తీసేస్తారు? దేవుడే స్వయంగా దాన్ని తొలగిస్తాడు. హల్లెలూయా. నా మాట నమ్ముతున్నారా? నమ్మండి. నమ్మితే ఆ కార్యం పరిశుద్ధాత్ముడే చేస్తాడు. లేదు అని అంటే ఆ కక్ష, ఆ శత్రుత్వం నేను అలానే పెట్టుకుంటా అంటే 2026 సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నువ్వు ఒక్కరిని అడుగు పెట్టావు. ఎవరు అడుగు పెడతాడు? నీ శత్రువు కూడా అడుగు పెడతాడు. ఎవరు అడుగు పెడతారు నీతో పాటు? నీ శత్రువు కూడా. అదే ఇద్దరు కలిసి, ముగ్గురు నలుగురు కలిసి కొత్త దర్వాజా ఓపెన్ చేసినప్పుడు అడుగు పెడతారు అసలు. అట్లా 2026 సంవత్సరంలో కూడా నీతో పాటు ఎవరు అడుగు పెడతారు? శత్రువులు కూడా అడుగు పెడతారు. ఆ శత్రువు అడుగు పెట్టిన తర్వాత ఎన్నో కష్టాలు వస్తుంటాయి. మళ్ళీ ఈ 2026 సంవత్సరం అట్నే చచ్చిపోయింది. అంటే దాని కారణం అంతా ఎవరం వల్ల? సాతాను కాదు, దేవుడు కాదు, మనమే. ఎప్పటిది అప్పటిది క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన వాడే కృప పొందుతాడు, కరుణ శక్తిని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు ఎవరైతే మరి మీ మనస్సును శుద్ధీకరించుకొని హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో 2026 సంవత్సరంలో నీతో పాటు దేవుడు అడుగు పెట్టబోతున్నాడండి. దట్స్ వాట్ ద ప్రొఫెసీ బిగిన్స్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మీద కూడా కోపం అవసరం లేదు. దాన్ని వాడుకోండి, దాని మీద కోపపడకండి. హల్లెలూయా. కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. ప్రతి ఒక్కరి మీద కోపపడితే ఎవడు వాడుకోలేరు. ఈ రాజకీయ నాయకుడు మంచోడు కాదు అనే బదులు వాడిని వాడుకొని నీ పని చేయించుకోండి. ఆ తెలివి ఎవరికి ఉండాలి? మనకుంటా. ఈడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాకపోతే నీకేంది? ఈడు మంచోడు అయితే నీకేంది? వాళ్ళు ఉన్నది ఎందుకు? ప్రజా పరిపాలన చేయడం. నువ్వు వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించాలా లేకపోతే వాళ్ళతో పని చేయించుకోవాలా? ఏం చేయాలా? పని చేయించుకోవాలా. దాని జ్ఞానం అని అంటారు. వాళ్ళని తిట్టి వీళ్ళని ఇష్టపడితే ఎవరు లాస్ అవుతారు? మనమే లాస్ అవుతాం. సో ఈ జ్ఞానము మీ అందరిలో రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు 2026 సంవత్సరంలో ఈ జ్ఞానం రావాలని కాదు, ఇంకా వచ్చి ఉండాలని నేను ప్రార్థిస్తున్నానండి. In Jesus' mighty name, let this wisdom be approved in your life in Jesus' name. Hallelujah. 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 So one prayer request ఏంటంటే, మీ మనసులో ఇంకా ఎవరి విషయంలో అయితే ఉన్నాయో కోపాలు, అసూయలు, అవన్నిటిని ఏం చేయాలి? ఈరోజు అడగండి దేవుని, అయ్యా నాలో ఇలాంటి మనసు ఉంటే తొలగించు. వారి మీద కోపం, వీరి మీద కక్ష, వారి మీద అసూయ, వీరి మీద అనేకమైన జగడమాడే అలవాటు ఏదైతే ఉందో, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య రకరకాల విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు వాటితో 2026లో అడుగు పెట్టకండి. ఎవరు అడుగు పెట్టాలి నీతో పాటు? దేవుడు అడుగు పెట్టాలి, సంఘం అడుగు పెట్టాలి, దేవుడి వాక్యం అడుగు పెట్టాలి. ఈ వాక్యం అందరి జీవితంలో పనిచేసి స్థిరపరునుగాక. Give the big claps to Jesus.